ఇలా తన కుమారులందరికీ కాలం తీరకముందే మోక్షమార్గాన్ని బోధించి నారదుడు పంపించేస్తున్నాడని దక్షుడికి మహాకోపం వచ్చింది. వెంటనే దక్షుడు నారదుడిని తీవ్రంగా శపించాడు. దక్షుడు ఇలా శపించాడు: ఓ నారద, నువ్వు గొప్ప భాగవత ఉత్తముడివే కావచ్చు, కానీ నీకు మంచి పేరు ఉండదు. గొడవలు పుట్టిస్తావని నీకు పేరు వస్తుంది. లోకాల్లో జరిగే గొడవలకు నువ్వే కారణం అవుతావు. అందరూ నిన్నే తిట్టుకుంటారు. నీ వల్ల ఏ ఇద్దరి మధ్య స్నేహం అనేదే పుట్టదు. ఇద్దరి స్నేహితుల మధ్యకు నువ్వు వెళ్తే వారి స్నేహం శత్రుత్వంగా మారిపోవుగాక. అంతేకాదు, నువ్వు మంచి బోధ చేస్తే ఆ బోధలు వారిని చెడుతో పట్టిస్తాయి. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నావు. ఇక నుంచి నీకు నిలకడ అనేదే లేకుండా 3 లోకాల్లో ఒక చోట నిలవకుండా తిరుగుతూనే ఉంటావని దక్షుడు నారదుడిని ఘోరంగా శపించాడు. నిజానికి ఒక నిజమైన సన్యాసి ధర్మం ఇదే. సన్యాసి అన్నం తిన్న చోట నిద్రించకూడదు, నిద్రించే చోట భోజనమే చేయకూడదు. సన్యాసికి మనసు మాత్రమే నిలకడగా ఉండాలి, శరీరం తిరుగుతూనే ఉండాలి. దక్షుడి దయవల్ల నారదుడు అన్ని లోపాలను అధిగమించి నిజమైన సన్యాసి అయ్యాడు. దక్షుడికి నారదుడు కృతజ్ఞత చెప్పుకుని లోక పర్యటన కోసం వెళ్ళిపోయాడు.